సంవత్సరాలు రోడ్లమ్మట తిరిగేదాన్ని దేవుడు కంట్రోల్ చేయడానికి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవుని స్తోత్ర. తూర్పుపర్ నుంచి వచ్చారు భార్య భర్తలు, చాలా సంతోషం. 5 సంవత్సరాలు పెళ్ళయ్యాక మెంటల్తో రోడ్లమ్మట తిరిగి ఏ వైద్యుడు బాగు చేయలేక ఆ ఇప్పట్లో చెప్పారట. ఇప్పట్లో చెప్పలే, తణుకు దగ్గర పైటిపాడులో మా చెల్లి ఉంది. మీరు కూడా రెండోసారి వీడియోలో పడుతుంది. కానీ యాక్టర్లం కాదులే, మనం డాక్టర్లు. దేవుని స్తోత్ర. కొందరిని బతికింతాకే మన మాటలు వినాలి వాళ్ళు. ఇగో వీళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత పెళ్ళిలోనే మెంటల్ వచ్చేసి 3 రోజు వరకు లేరు. మెంటల్ రావటంలో ఆ మహానుభావుడు ఎంత మంచోడు. కానీ ఎలాగ పెళ్లి చేసుకున్నాను కదా, అది బాగైతే బతుకు బాగుంటుంది, లేకపోతే లేదని పెళ్లి చేసుకోలే. 5 సంవత్సరాలు ఎవడైనా ఉన్నాడు అల్లట్టుడు. అది ఇంకెలాగా రాదు. ఇడాకలు తెచ్చేయండి నాకు, ఇంకో దాన్ని కట్టండి అని గోలెడుదురు. కానీ అది దాన్ని వదిలేస్తామేంటని అలా ఊరుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే పని లేదు. అట్టి టైంలో ఉపవాస కూడికి వెళితే మా చెల్లి హెబ్రోను సంఘం, పైటిపరు, మా పిన్ని సీడోమణి, సజ్జాపురం 3 రోజులు ఉపవాస ప్రార్థనలో చాలా అల్లరి చేసిందంటే ఇప్పుడు నువ్వు నన్నేం చేయగలవే, నువ్వేం బాగు చేస్తావు, ఆగు సాక్ష్యం చెప్పిస్తాను, నువ్వు నన్నేం బాగు చేస్తావు అని. నిజంగా అలాగ అంటుంటే వాళ్ళకి దడాదుడుకునంట. 3 రోజులు ఎలా గడిచిందో వాళ్ళకి తెలియదట. భోజనాలు ఎలా తిన్నారో వాళ్ళకి తెలియదట. వాళ్ళు ఉపవాస దినం కనుక చెప్తున్నారు. మా చెల్లి ఏమందో ఉపవాస కూడికి అయిపోయాక, అక్క దెయ్యం పట్టిన అమ్మాయిని పడాలి పంపమంటావా, నీ వల్లే అవ్వాలి, మరి ఎవరోళ్ళు అవుద్ది. 3 రోజులు పాటల్లో మేము కలబడి ఎన్ని చేసినా వదలా, మా అంతు తేలుతానంటుంది, నీ వల్లేమొద్దు అంటుంది. చాలా కంగారుగా ఉంది. మా ప్రాణాలకు వచ్చింది ఇప్పుడు తిప్పలు. 3 రోజులు సరీసైన ప్రార్థనే లేదు. అసలు మమ్మల్ని చేసుకొని ఇచ్చే కదా, పడాలంపైనా నీ వల్ల వద్దాను. పంపా అన్నాను. పంపు అనకపోతే అక్కడ నాలోకి ఇక్కడికి గాలే కదా వచ్చేస్తుంది. నన్ను పిడికిదాన్ని చేస్తే పడిపోతాను నేను. పంపా అన్న. అక్క ఏంటే పంపమంటే నన్ను వచ్చాడు వీళ్ళక్క, ఈ అమ్మాయి, అదే వీళ్ళమ్మ ఈవిడు. వస్తే చర్చిలోకి రాగానే నన్ను అదర కొడతాకి, ఏంటి నా గొడవ నీకెందుకే అంటుందా. నా కొడుకు బంగారు కుట్లు పనిచేసేవాడు, పెద్ద అబ్బాయి, పెద్ద ఊతంగా ఉండి, నేను వెళ్ళకుండా ఉండనా రానా అంటున్నాడు. సపోర్ట్ నాకు. మంగళవారం ప్రార్థనకి వెళ్ళాలి జట్లపాలెం, కానీ నేను కూడా రానా అంటాడు. ఏంటి దెయ్యాన్ని వదిలితాకి 2 కావాలా 10 మంది కావాలా? చాలు విశ్వాసం గలవు. మనమెవరమో ఆ దెయ్యానికి తెలుసు, దేవుడికి తెలుసు. నువ్వు అక్కర్లే, తానం చేయి, రెడీ అవ్వు అన్నాను. మళ్ళీ వచ్చి అంటుంది, ఏం చేస్తావు నువ్వు అని నవ్వుతుంది. నాకు నవ్వొస్తే పని అవ్వదు, జరగదు. ఏం చేస్తానో తర్వాత చెప్తాను, కూర్చోండి. ఏ ఊరు అని అడిగాను. నిన్ను కదలే, మీ అమ్మనే నిన్ను. ఈ అమ్మాయి మైండ్లో లేదు, నా ఇంకే చూస్తుంది. నేను అందరికీ చూపించాలని నాటకం ఆడాను. ఎలాగో తెలుసా, కూర్చోమన్నాను, వదిలిచ్చే పోను. ఈ నాగమణి కూడా ఉంది, వాళ్ళు వచ్చింది ఒక నాగమణి, ఆవిడే కాదు, అదిగో ఈ సేల్స్ వాళ్ళ భార్య, అమ్మాయి వీళ్ళు భక్తి పనులు ఉన్నారు, ఉపవాస ప్రార్థన. వీళ్ళందరికీ చూపిద్దాం, ఒక 50 మంది ఉంటారు, చూపిద్దాం దెయ్యాలు ఎలా మాట్లాడితే మనం ఎప్పుడు ఎరగం. అక్కడే వదిలేడు. కానీ ఈ అమ్మాయికి చర్చిలోకి వచ్చేదాకా కూడా పట్టే ఉంది. ఇది ఏంటో గొడవ, వాళ్ళకే చూపిద్దాం, ఏమంటుందో, ఎంత అధికారంగా మాట్లాడుతుందో అని వదిలేసి మంగళవారం అక్కడ కూడా ప్రార్థన అది ముగించుకుని వచ్చాం. వాళ్ళని కూడా ఏంటే అనిలో వాళ్ళకి దాడా పారన కోడోళ్ళు చప్పుడైతే పారన కోళ్ళు ఎలాగెళ్ళిపోతావు మూలకే. వీళ్ళందరూ ఈ 30 మంది మూలలకి వెళ్ళిపోయారంట. ఈ అమ్మాయిని చూసి ఈ అన్న అయిపోయాక వచ్చాడు. వచ్చి నవ్వుతుంది. నవ్వే పని ఏంటి కానీ మోకరించాను అంటున్నా.
కాదండి మమ్మల్ని అందరిని ఏడిపించేసింది, అక్కడి నుంచి మేము అర్థం చేసుకోలేదు, కళ్ళు మూర్చేసాలు ఏంటి అని వస్తుంటే మాకు దడ ఏంటండి ఆ తల్లి అలా వదిలేసిందేంటి మా మీదకి అంటుంది. మోకరించి అన్నాను. ఒకే ఒక్క ప్రార్థన చేశాను. 5 సంవత్సరాలు రోడ్లమ్మట తిరిగేదాన్ని దేవుడు కంట్రోల్ చేయడానికి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవుని స్తోత్ర. ఇలాగ బాగా అయిన వాళ్ళు అందరూ వస్తే మా పడాలు రాలదు, వాళ్ళ కాపురం చేసుకోమన్నాను. అంతే కదా. ఉన్నాడు ఆ అబ్బాయి అన్నాను, 5 సంవత్సరాలు పెళ్ళి కొడుకు ఉన్నాడండి పాపం. ఆయన అబ్బాయి కవర్ చేయండి పలానా రోజు రమ్మని, మళ్ళీ పెళ్లి చేసినట్టే 10 మంది వాళ్ళు 10 మంది వాళ్ళు వచ్చి కాపురాన్ని పంపేమన్నాను. దేవుని స్తోత్ర. ఇప్పుడు కూతురు పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేసేసారా నీకు తెలియదు. వెంటనే బాగైపోయి అమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాం, వెళ్ళిపోలా అంటుంది. మామూలు మాట వచ్చేసింది. ఇంకే మాట నన్ను తిడతాం కానీ పెద్ద కళ్ళు చేస్తాం అదేమి లేదు. చెప్పండి. దేవుడి నామానికి వందనాలండి. దేవుడు మమ్మల్ని ఎంతో అయితే కృప చూపించాడండి. పెళ్ళై 27 సంవత్సరాలు అవుతుందండి. 5 ఏళ్ళు వదిలేసాక నాకు దెయ్యం పట్టుకుని ఎంతో పీడింతా ఉండేదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎన్నో తిరిగామండి, ఎక్కడా కూడా నయం అవ్వలేదు. అవ్వకపోతే మా ఇంటి దగ్గర ఆవిడ శిరోమణి అమ్మగారని ప్రార్థనకు వచ్చేవారండి. మాకు అయితే ఇదివరకు ప్రార్థన తెలియదండి, మేము అన్యులమేనండి, పూజలు గట్టా చేసుకునే వాళ్ళమండి. అలా అయితే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళి ఈ అమ్మాయిని అక్కడ తీసుకురండి ప్రార్థన చేస్తామంటే తణుకు వెళ్ళామండి. అక్కడ సజ్జాపురము 3 రోజులు అక్కడే ఉన్నామండి. అక్కడ ఉన్నాము కానీ అక్కడ మాకైతే తగ్గలేదండి. అయితే అమ్మగారు ఏమన్నారంటే పడాలా మా అక్కయ్య గారు ఉన్నారండి అక్కడికి తీసుకెళ్ళండి అన్నారండి. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చామండి. వచ్చి రాగానే మరి అమ్మగారు ప్రార్థన చేశారు, మళ్ళీ చేశారండి. మరి అప్పటి నుండి దేవుడు ఇప్పుడు దాకా ఎంతో ఆయన సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని ఎంతగానో భద్రపరిచాడండి. ఏ కిడు ఏ అపాయం రాకుండా ఎన్నిసార్లు ఎన్ని అపాయాలు వచ్చినా కూడా దేవుడు ఎంతో కాపాడి మరణాపాయం నుండి కూడా నా కుమార్తె కూడా 5 సంవత్సరాలు గర్భిణీ వచ్చింది కానీ పుట్టదు, నీరు పట్టేసండి. 24 గంటల్లోగా ఆపరేషన్ చేయబోతే తల్లి బిడ్డ చనిపోతారన్నారండి. మరణాపంచుల దాకా వెళ్ళి నన్ను బ్రతికించారండి దేవుడే. నా కుమార్తె కూడా బతికిందండి. ఈరోజు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. దేవుడు ఎంతో కృపను చూపించాడండి. నన్ను కూడా బ్రతికించి ఈరోజు ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నారండి. మా ఆయన గారికి కూడా నరాలు వీక్నెస్ కింద 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుందండి వచ్చిందండి. మరి అక్కడే ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ఇక్కడికి అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్టుగా దేవుడు చూపించారండి. అయ్యో నేను ప్రార్థన చేసుకుంటుండగా అలా వచ్చిందండి. మళ్ళీ నాకు అమ్మగారికి ఫోన్ చేశానండి. అమ్మగారండి ఇలా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్టుగా దేవుడు చూపిస్తున్నాడండి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చామండి. వచ్చి రాగానే 2 వారాలు జరిగేటప్పటికి మా ఆయన గారికి స్వస్థత వచ్చిందండి. ఆ నరాల వీక్నెస్ మొత్తం పోయిందండి. దేవుడు ఎంతో కృప చూపించాడండి. మళ్ళీ మొన్నటి సంవత్సరం వచ్చామండి. చేనేదో అమ్ముకుంటున్నామండి, బేరం కుదరట్లేదే అని మేము ప్రార్థన చేయమని 7 వారాలు పెట్టుకున్నామండి. 7 వారాలు పూర్తి అవ్వకుండానే చేను అమ్ముడైందండి. దేవుడు ఎంతో అప్పులయ్యి తీర్చాడండి. మళ్ళీ ఈయనకి కొంచెం కాలు బలహీనంగా ఉంటే మళ్ళీ ఇక్కడికి దేవుని సన్నిధికి వచ్చినట్టుగా అమ్మగారు ప్రార్థన చేసినట్టుగా దేవుడు చూపిస్తున్నాడండి. మాకు దేవుడి గది ఉందండి, అక్కడ ప్రార్థన చేసుకుంటే అలా చూపిస్తుంటే మళ్ళీ మేము మొన్నటి వారం నుండి 7 వారాలు పెట్టుకున్నామండి. దేవుడు ఈ సన్న సాక్ష్యం దేవుడు దీవించినగా.